గైస్ ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో స్టాక్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ ఏ విధంగా అయితే సేల్ చేయాలో కంప్లీట్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి స్టాక్స్ కొంటే మీరు ప్రాఫిట్ లో ఉండగలుగుతారు అండ్ స్టాక్స్ ఎప్పుడు అమ్మితే మనం ప్రాఫిట్ వస్తుందో సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తా, అస్సలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఓకేనా, ఒక్కసారైనా కంప్లీట్ గా అయితే వీడియోని అయితే చూడండి గైస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గ్రో యాప్ లో స్టాక్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలో చూపిస్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మనం పర్చేస్ చేయాలి అంటే మన గ్రో యాప్ లో అమౌంట్ అయితే ఉండాలి కదా. సో అమౌంట్ లేకపోతే మనం ఎట్లా పర్చేస్ చేయగలుగుతాం చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 1 minute లో అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. యాడ్ చేసుకోవడానికి గైస్ పైన చూడండి, పైన ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఎంత అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్ గా టైప్ చేసేసి యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసేయండి గైస్. ఓకేనా, తర్వాత ఇక్కడ నుండి మీ పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో రీడైరెక్ట్ అయితే అయిపోతారు. ఇక్కడ నుండి పే అయితే చేసేద్దాం మనము. సో కొద్దిసేపు ఒక 5 to 10 seconds వెయిట్ చేయాలి. సో చూడండి గైస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడైతే డన్ పైన అయితే క్లిక్ చేసేస్తాను నేనైతే. సో మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసేస్తా. సో బూమ్ గైస్ చూడండి ఇప్పుడైతే నా అమౌంట్ విత్ ఇన్ సెకండ్స్ లో అయితే యాడ్ అయిపోయినాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడైతే మనము అమౌంట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా గైస్. బట్ గైస్ మనకి స్టాక్స్ అండ్ షేర్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలో ఇదే తెలియకపోతే మనం మనీ యాడ్ చేసుకొని వేస్ట్ కదా. సో అందుకోసం ఇప్పుడు స్టాక్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో స్టాక్స్ పర్చేస్ చేయడానికి ఇక్కడ కింద చూడండి స్టాక్స్ ఆప్షన్ అనేది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, దీనికైతే ఇక్కడైతే వచ్చేయాలి. సో తర్వాత చూడండి పైన మీకు ఒక సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఏ స్టాక్స్ ఏ కంపెనీ స్టాక్స్ అయితే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో సింపుల్ గా కంపెనీ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి గైస్. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఐడిఎఫ్సి షేర్స్ స్టాక్స్ అన్న షేర్స్ అన్న ఒకటే కదా. సో ఇక్కడ ఐడిఎఫ్సి షేర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నా, సింపుల్ గా ఐడిఎఫ్సి అయితే టైప్ చేసుకున్నా. ఓకేనా, సో ఇక్కడైతే మనకు ఐడిఎఫ్సి ఒక స్టాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ పర్ షేర్ ప్రైస్ వచ్చేసి 78 రూపీస్ అనేవి చూపిస్తుంది గైస్. సో ఇక్కడ గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ గ్రాఫ్ చూసుకొని మనం అర్థం చేసుకోవచ్చు ఇది 1 day లో ఎంత ప్రాఫిట్ చేస్తుంది, ఏం చేస్తుంది, లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా అనేది. అండ్ ఇక్కడ కింద చూసుకోండి 1 day లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, 1 week లో ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, అండ్ 1 month లో 1 year లో, ఈ విధంగా మనము ఈ గ్రాఫ్ ని అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు పర్చేస్ చేయడానికి సింపుల్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో బై ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ చూడండి డెలివరీ ఆర్ ఇంట్రాడే అని ఫస్ట్ మీకు ఈ 2 ఆప్షన్స్ అయితే పైన కనిపిస్తాయి. సో డెలివరీ ఆప్షన్ ఏంటంటే, డెలివరీ అంటే ఏంటంటే గైస్, సో మీరు ఇప్పుడు స్టాక్ పర్చేస్ చేసి ఈ స్టాక్ కి మీరు ఒక 5 days తర్వాత కానీ ఒక 1 week తర్వాత 10 days లేదా 1 month 1 year వరకు మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ డెలివరీ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ గైస్ మీరు ఇక్కడ ఈ రోజే పర్చేస్ చేసి అండ్ ఈ రోజే సేల్ చేసేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంట్రాడే పైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో ఒకవేళ మీరు ఇంట్రాడే పైన క్లిక్ చేసి షేర్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఈ రోజే సేల్ చేయాల్సి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఈ రోజే పర్చేస్ చేయాలి అండ్ ఈ రోజే సేల్ చేసేయాలి. ఒకవేళ మీరు సేల్ చేయకపోతే ఇది ఆటోమేటిక్లీ సేల్ అనేది అయిపోతుంది. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఇదైతే సేల్ అనేది అయిపోతుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడైతే నాకు ఇక్కడ హోల్డ్ చేస్తా, నేను ఒక 1 week కోసం హోల్డ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ డెలివరీ పైన క్లిక్ చేసేస్తా. తర్వాత ఇక్కడ నేను ఎంత క్వాంటిటీ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను అంత క్వాంటిటీ అయితే ఇచ్చేస్తా గైస్. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మార్కెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు మార్కెట్ ప్రైస్ తోనే షేర్ బై చేయాలి అనుకుంటే మార్కెటే ఉండనియండి, లేదంటే మీరు ఒక లిమిట్ సెట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆరో పైన క్లిక్ చేసుకొని ఇందులో మీరు లిమిట్ కూడా సెట్ చేయొచ్చు. అంటే గైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇప్పుడు ఈ షేర్ అనేది 78 రూపీస్ నుండి అయితే నడుస్తుంది కదా, బట్ నాకు ఈ షేర్ 76 అయినప్పుడు నేను పర్చేస్ చేయాలి అనుకుంటున్నా. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ లిమిట్ లో నేను 76 అని పెట్టేసి బై పైన క్లిక్ చేస్తా. ఏమైతుంది అంటే ఎప్పుడైతే ఈ షేర్ 76 ప్రైస్ కి టచ్ అవుతుంది కదా, ఇన్స్టెంట్లీ పర్చేస్ అనేది అయిపోతుంది. ఒకవేళ 76 ప్రైస్ కి టచ్ కాకపోతే మన షేర్ మనం పర్చేస్ చేసిన అయితే క్యాన్సిల్ అనేది అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడైతే నేను మార్కెట్ ప్రైస్ తోనే పర్చేస్ చేయాలనుకుంటున్నా 78 రూపీస్ తోనే, అందుకే మార్కెట్ పైన అయితే పెట్టేస్తా. ఓకేనా, తర్వాత సింపుల్ ఇక్కడ బై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేస్తా గైస్. సో బూమ్ గైస్ చూడండి ఇక్కడ ఇన్స్టెంట్లీ నా షేర్ అనేది పర్చేస్ అయితే అయిపోయింది గైస్. ఓకేనా, సో గైస్ ఇప్పుడైతే మనం షేర్ అనేది పర్చేస్ ఏ విధంగా చేసుకోవాలో మొత్తం కంప్లీట్ గా అయితే నేర్చుకున్నాం కదా. బట్ గైస్ మనం కొన్న షేర్ లాస్ లో పోతుందా ప్రాఫిట్ లో పోతుందా అండ్ దాని డీటెయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి, సో ఇదే తెలియకపోతే మనం షేర్ పర్చేస్ చేసి ఏంది చెప్పండి, సో ప్రాఫిట్ ఏం చెప్పండి. సో దానికోసం ఇప్పుడు మనం డీటెయిల్స్ ఎక్కడ చూసుకోవాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సో మనం డీటెయిల్స్ చూసుకోవడానికి గైస్ ఇక్కడ మళ్ళీ నేను హోమ్ కి అయితే వచ్చేస్తా. సో ఇక్కడ చూడండి హోల్డింగ్స్ అని మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా, సో ఇక్కడ నుండి గైస్ మనం పర్చేస్ చేసిన షేర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకోటి జాగ్రత్తగా వినండి గైస్, స్టాక్ మార్కెట్ అనేది ఎవ్రీ మండే నుండి ఫ్రైడే వరకు ఓపెన్ అయితే ఉంటది అండ్ ఎవ్రీ డే 9:15 కి ఓపెన్ అవుతుంది, 3:30 కి అయితే క్లోజ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు షేర్ మార్కెట్ ఓపెన్ ఉన్న రోజు ఓపెన్ ఉన్న టైమ్ లో మీరు షేర్ పర్చేస్ చేస్తే మాత్రం ఇక్కడ మీరు షేర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు హోల్డింగ్స్ అయితే కనిపిస్తాయి గైస్. ఓకేనా, ఒకవేళ మీరు షేర్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు పర్చేస్ చేస్తే ఇక్కడ పక్కన
పక్కన చూసుకోండి ఇక్కడ ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇందులోకైతే వచ్చేస్తుంది మన షేర్ అనేది. ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిపోతుంది కదా, ఓపెన్ అవ్వగానే ఇక్కడైతే మళ్ళీ హోల్డింగ్స్ లకైతే వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడైతే మనం డీటెయిల్స్ అనేవి ఎట్లా చూసుకోవాలో చూపిస్తా చూడండి. సో డీటెయిల్ చూసుకోవడానికి మళ్ళీ ఇక్కడ హోల్డింగ్స్ లకైతే వచ్చేస్తాను నేనైతే. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి నా ఐడిఎఫ్సి షేర్ పైన అయితే క్లిక్ చేసేస్తా. తర్వాత ఇక్కడ నుండి చూసుకోండి ఇక్కడ హోల్డింగ్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసేస్తాం. సో ఇక్కడ నుండి గైస్ మనం కంప్లీట్ గా మన షేర్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎంత ప్రాఫిట్ చేస్తుంది, ఏం చేస్తుంది, ఏంది అనేది. ఓకేనా, సో ఇక్కడ నుండి అయితే మనము మొత్తం డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనము సేల్ చేయాలి అనుకుంటే మన షేర్ కి ఏ విధంగా సేల్ చేయాలో చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంటది, నేను ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా చెప్తా, జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా, సో ఇప్పుడు షేర్ సేల్ చేయడానికి గైస్ ఇక్కడ చూసుకోండి నా షేర్ పైన అయితే క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి కింద మనకి సేల్ అండ్ బై అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సేల్ చేయాలనుకుంటే సింపుల్ గా సేల్ పైన అయితే క్లిక్ చేసేస్తాను నేనైతే. ఓకేనా, ఇక్కడ సేల్ పైన అయితే క్లిక్ చేసేయాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ సింపుల్ గా నేను ఇక్కడ డెలివరీ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మళ్ళీ ఎంత క్వాంటిటీ మనం సేల్ చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ అయితే ఇచ్చేయాలి. అంటే మన దగ్గర ఎన్ని షేర్స్ ఉంటే అన్ని క్వాంటిటీ అయితే మనం సేల్ చేయగలుగుతాం. సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ తోనే సేల్ చేయాలనుకుంటే మార్కెట్ పెడతాం, లేదంటే ఒక లిమిట్ సెట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుండి లిమిట్ కూడా పెట్టేస్తాను నేను. ఓకేనా, సో ఇక్కడ నేను మార్కెట్ తోనే సేల్ చేయాలనుకుంటున్నా, మార్కెట్ పైన క్లిక్ చేసేసి సింపుల్ గా సేల్ పైన అయితే క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా, సో బూమ్ గా చూడండి ఇన్స్టెంట్ గా నా షేర్ అనేది సేల్ అనేది అయిపోయింది. ఓకేనా, సో గైస్ ఇప్పుడైతే మనము ఇన్స్టెంట్లీ ఒక షేర్ అయితే పర్చేజ్ చేసినాం, అదే సేల్ ని మనం ఇన్స్టెంట్లీ అయితే సేల్ అనేది చేసేసినాం. ఓకేనా, బట్ గైస్ మీరు షేర్ పర్చేజ్ చేసిన తర్వాత కొన్ని డేస్ హోల్డ్ చేస్తారు కదా, ఒక 2 days కోసం కానీ 1 week కోసం 1 year కోసం ఇట్లా హోల్డ్ చేసిన తర్వాత మీరు సేల్ చేయడానికి పోతే గైస్ అక్కడ మీకు టీ పిన్ అని అడుగుతుంది గైస్. ఓకేనా, సో మీకు టీ పిన్ అనేది ఏందో తెలియదు, టీ పిన్ ఎట్లా జనరేట్ చేస్తారో తెలియదు, కానీ మీరు ఎట్లా సేల్ చేస్తారు చెప్పండి. సో అందుకోసమే ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఈ రైట్ వీడియో పైన క్లిక్ చేసుకొని టీ పిన్ ని ఏ విధంగా జనరేట్ చేయాలో 2 minutes లో అయితే నేర్చుకోండి.